రేవంత్ రెడ్డి నివాసం నుంచి రమేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రమేష్ చెప్పండి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ సంబరాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా ఉంది అక్కడ? తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ముందస్తు అంచనాలకు ఏ విధంగా అయితే అంచనాలు వచ్చాయో అదే విధమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఓట్ల లెక్కింపులో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 119 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు గరిష్టంగా 7 రౌండ్ల వరకు కూడా ఓట్ల లెక్కింపు కొన్ని నియోజకవర్గాలలో పూర్తి కాగా అన్ని మెజార్టీ భాగం 55+ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రౌండ్ ఫిగర్కు కేవలం 5 నియోజకవర్గాలు మాత్రమే దూరంలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్సాహపూరిత వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలకు సంబంధించి కూడా నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే కనబరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంతని నియోజకవర్గం నుంచి దుద్దుల శ్రీధర్ బాబు గరిష్టంగా 10,000 మెజార్టీని ప్రస్తుతం 5వ రౌండ్ ముగిసే వరకు కూడా ఆయన ప్రదర్శిస్తూ వస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి స్థానాల్లో కూడా దాదాపు 7 స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా మరో 3 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పోటాపోటీగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా